అధ్యాయము. వశిష్ఠ మహాముని కార్తీక మహత్యమును జనక మహారాజుతో చెప్పుచున్నాడు. రాజా, కార్తీక మహత్యమును విన్నవారు మనోవాక్కాయములతో చేసిన పాపముల నుంచి విముక్తులవుతారు. కార్తీక మాసములో సోమవార వ్రతం చేసిన వాడు కైలాసవాసి అవుతాడు. కార్తీక సోమవారము నాడు చేసే స్నానం, దానం, జపాదుల వల్ల వేల కొలది అశ్వమేధ యాగాలు చేసినందువల్ల వచ్చే ఫలం వస్తుంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, ఆయాచిత వ్రతం సమయానుకూలంగా తాను కోరకుండా ఇతరులు పెట్టినది భుజించుట. స్నానం, సమయాన్ని ఎవరో పెడతారు ప్రసాదం, దాన్ని తింటూ ఉండాలి. దాని కొరకు ఎక్కడో పోయి వండుకోవడం, తినడం ఉండదు. స్నానం, తిలదానం అని ఈ నెలలో చేసే వ్రతాదులు 6 విధములు. సమర్థులు ఉపవాసం చేయవచ్చు. శక్తి లేని వారు రాత్రి భుజించవచ్చు. దానికి చాలని వారు ప్రొద్దుపోయే సమయంలో భుజించవచ్చు. అది చెయ్యలేని వారు బ్రాహ్మణులతో మధ్యాహ్నమే భుజించవచ్చు. వీటిలో ఏ ఒక్కటి చేయని వాడు 8 యుగాలు కుంభీపాక నరక బాధలు అనుభవిస్తాడు. కార్తీక సోమవారం నాడు ఉపవాసము చేసి శివార్చన చేసిన వితంతువు మోక్షము పొందుతుంది. కార్తీక సోమవారము నాడు ఉపవాసము చేసి నక్షత్రాలను చూచి భోజనం చేసే స్త్రీ పురుషుల పాపాలన్నీ అగ్ని మంటల వల్ల దూది భస్మమైనట్లుగా భస్మమైపోతాయి. కార్తీక సోమవారం నాడు రుద్రాభిషేకం, శివ పూజ చేసి రాత్రి మాత్రమే భోజనం చేసేవారు శివ సాయుధ్యం పొందుతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతున్నాను, విను. ఆ కథ విన్నట్టు అయితే అన్ని పాపాలు పోతాయి. నిష్ఠుర కథ. నిష్ఠూరనేనా అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. కాశ్మీర దేశంలో ఒక పురోహితునికి ఒక కూతురు. దాని పేరు నిష్ఠుర. పేరుకు తగినట్టు దాని స్వభావము ఉండేది. పరమ దుర్మార్గురాలు. వయస్సుకు తగ్గిన అందం కలది. సిగ్గు విడిచి పాపభీతి లేక కులధర్మం మంట కలిపి కులట అయిపోయింది. దాని దుష్ట చేష్టలు భరింపలేక తల్లిదండ్రులు దానిని ఇంటి నుండి వెలగొట్టారు. ఆ నీచురాలి భర్త సౌరాష్ట్ర దేశీయుడు. పేరు మిత్రశర్మ. వేదాలు శాస్త్రాలు చదివిన బుద్ధిమంతుడు, కర్నిష్టి సాధువర్తనుడు, సత్యవంతుడు. భార్యను ఎప్పుడైనాను మందలించాడో వెంటనే అది రాకాసిరాగా మండిపడి నోటికి వచ్చినట్టు తిట్టి ఈ చెంపా వాయించి నోరు మూయించేది. ఆ గయ్యాలికి కర్కశ అని ఇంకొక పేరుకు తగ్గినట్టు ప్రవర్తిస్తూ ఉండేది. భార్యను విడిచిపెట్టితే గృహస్థాశ్రమ ధర్మానికి లోపం వస్తుందని మిత్రశర్మ ఏమీ అనలేక నోరు నొక్కుకొని కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కర్కశ చెడ్డ పనులు మరీ మితిమీరిపోయాయి. జాతి నీతి లేకుండా నానాజాతి పురుషులతో తిరగనారంభించింది. తాను చెడిపోవడమే కాక తాను చమత్కారపు మాటలతో ఇరుగు పొరుగు కాంతలను కూడా తన దారికి తెచ్చి పాడు చేస్తూ ఉండేది. విటుల సలహాలతో ఒకనాటి రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్త తలపైన రాతి పలకతో మోది చంపివేసి ఆ శవాన్ని ఇచ్చి నృతిలో ప్రడదోసి స్వేచ్ఛగా జారులతో తిరుగుతూ కాలం గడుపుతూ ఉండేది. ఒకనాడైనా దేవాలయానికి వెళ్ళడమూ లేదు. భక్తి అంటే ఏమిటో తెలియదు. పశువు కన్నా అన్యాయంగా తిరిగింది. క్రమంగా శరీర బలం తగ్గింది. వయస్సు ముదిరిపోయింది. విటులందరూ విడిచిపోయారు. చేసిన పాపం ఊరకపోలేదు. తిండికి కూడా వాచిపోయింది. శరీరం అంతా రకరకాల దుష్ట రోగాలతో చెడిపోయింది. పిచ్చి కుక్కలాగా అయిపోయింది. ఆ రోగాలతో బాధపడి ఒకనాడు దిక్కులేని చావు చచ్చింది. యమదూతలు దాని సూక్ష్మ శరీరాన్ని పాశాలతో కట్టి యమలోకానికి ఈడ్చుకొని పోయింది. యముని ముందు ఉంచారు. చిత్రగుప్తుడు దాని పాపాలన్నీ యమధర్మరాజుకి చెప్పాడు. అది విని యముడు ఉగ్రరూపుడైపోయాడు. భరింపరాని శిక్షలు విధించాడు. యమభటులు దాన్ని ఈడ్చుకుపోయి మండుతున్న ముళ్ళ ఇనుప స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టి చిత్రహింసలు చేశారు. రక్తం తాగించారు. కుంభీపాక నరకంలో పడవేసి నానా బాధలు పెట్టారు. మరిగించిన సీసము దాని చెవులలో పోశారు. ఏడుస్తూ ఉంటే 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి స్తంభానికి వేసి కొట్టేవారు. అది అలా నరకం అనుభవించి భూలోకంలో 15 మార్లు కుక్క పుట్టింది. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నాను, విను. ఆ కర్కశ చేసిన పాపాలకు ఫలితం తాను అనుభవించడమే కాక
ఇటు 10 తరాలు వారిని అటు 10 తరాలు వారిని నరక కూపంలో నానాయాతనల పాలు చేసింది. ఆ తరువాత 15వ జన్మలో కుక్క జన్మలో ఏమి చేసిందో చెబుతున్నాను వినుండు. ఒక ఊరిలో పుట్టి ఇంటింటా దూరుతూ ఆ ఇంటి వాళ్ళ చేత దెబ్బలు తింటూ పారిపోతూ ఉండేది. ఒకానొక బ్రాహ్మణుని గుమ్మంలో ఊరగా పడుకున్నది. ఆనాడు కార్తీక సోమవారము. ఆ ఇంటి విప్రుడు ఉపవాసము చేసి యథావిధిగా శివాభిషేకము పూజ చేసి సాయంకాలం కాగానే నక్షత్ర దర్శనము చేసి మూతబలి తెచ్చి వాకిటి ముందు పడవేసి వెళ్ళిపోయాడు. పగలంతా ఒక మెతుకైన అన్నం లేని ఆకలికి నక్కనక్కలాడుతూ మూలుగుతూ పడి ఉన్న ఆ కుక్క ఆ అన్నము తిన్నది. వెంటనే దానికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. మహాత్మా, నన్ను రక్షించు అని గట్టిగా అరిచింది. దాని మాటలు విని ఆ బ్రాహ్మణుడు బయటికి వచ్చి కుక్క మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. కుక్క తన చరిత్ర చెప్పి, అయ్యా, నువ్వు పెట్టిన బలి అన్నం తిన్నందువల్ల నాకీ తెలివి వచ్చింది. దీనికి కారణమేమి అని అడిగింది. అప్పుడు ఆ విప్రుడు సర్వజ్ఞుడు కనుక ఈనాడు కార్తీక సోమవారము పగలు తిండి లేక రాత్రి భోజనం చేశావు కనుక నీకు జ్ఞానం వచ్చింది అని చెప్పగా అది ఏడుస్తూ, మహాత్మా, రక్షించు, ఇక ఈ జన్మ లేకుండా నేను పుణ్యాత్మురాలయ్యేటట్టు గ్రహించు అని ప్రార్థించింది. ఆ విప్రుడు కనికరించి తాను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి పుణ్యఫలం దానికి ధారపోశాడు. వెంటనే అది కుక్క రూపుపోయి దేదీప్యమానమైన స్త్రీ రూపముతో దివ్య వస్త్రాభరణ మాలికలు ధరించి తన పితృదేవతలతో కూడా కైలాసానికి వెళ్ళిపోయింది. జనక మహారాజా, కార్తీక సోమవారము నాడు ఉపవసించి మునుపు చెప్పిన నక్తము మొదలైన నియమాలు పాటించేవారు శివ సాయుధ్యం పొందుతారు కనుక నీవు కూడా కార్తీక సోమవార వ్రతము చేయవలసింది అని చెప్పాడు. ఒకటే మూడవ అధ్యాయం